హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, మీరు కనుక మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వాలి అంటే మన ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారానే మీరు మన గ్రూప్లో జాయిన్ అవ్వాలండి. వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎంఎస్బి ట్రేడ్స్ అని ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్, ఫేక్ నెంబర్స్తో మీరు చేసే కామెంట్స్కి ఆ కామెంట్స్కి రిప్లై ఇస్తూ, ఆ కామెంట్లో యూట్యూబ్లో వేరే వాళ్ళకి కామెంట్స్ ఇస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అని చెప్తున్నారు. ఓకే, మీరు జెన్యూన్ నా ఛానల్ జాయిన్ అవ్వాలి అంటే మన ఈ వీడియో డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. దాని ద్వారానే మీరు జాయిన్ అవ్వాలి. ఓకేనా అండి? అండ్ ఎవరైనా కాల్ చేసి ఎంఎస్బి ట్రేడ్స్ అంటే నమ్మకండి, వాటి ఓన్లీ సింగిల్ నెంబర్ 8919355609 అండి. ఓకేనా? రైట్. ఇవాళ వచ్చేసి నేను 2 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ కాల్ సైడ్, సెకండ్ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్ కాల్ సైడ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ ఇచ్చే ముందు మార్నింగ్ నేనేం చెప్పాను అంటే ఒక రికార్డింగ్ పెట్టాను. 10:19 AM కి ఒక రికార్డింగ్ పెట్టాను. ఆ రికార్డింగ్ లో నేనేం చెప్పాను అంటే మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ లోనే ఉంది, లోపల ఉంది. సో ఫస్ట్ క్యాండిల్ లోపల మార్కెట్ ఉంటే ఏం జరుగుతుంది అంటే మార్కెట్ సైడ్ వే అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో మార్కెట్ లో ఇవాళ ట్రేడ్ చెయ్యకండి అని ఆ రికార్డింగ్ లో చెప్పాను. అండ్ ఆ రికార్డింగ్ ఎప్పుడు చెప్పాను? నేను 10:19 కి చెప్పాను. బట్ నేను ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్, లెర్నింగ్ పర్పస్ ట్రేడ్ ఇచ్చింది ఎవరు? 11:15 కి ఇచ్చాను. ఓకే, 11:15 కి ట్రేడ్ ఇవ్వడానికి ఏంటి, 11:15 కి బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ ఇచ్చాను. అదే టైంలో 11:19 కి సెన్సెక్స్ లో కూడా ట్రేడ్ ఇచ్చాను. 2 కాల్ సైడ్ ఇచ్చాను. ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే నిన్నటి అనాలిసిస్ వీడియోలో మన యూట్యూబ్ ఛానల్లో నేను ఏం చెప్పాను మీ అందరికి సింపుల్ గా, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది, మార్కెట్ ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళి బ్రేక్ అయ్యింది కాబట్టి రివర్స్ అవుతే ఇక్కడికి వెళ్ళే రివర్స్ అవుతుంది అని చెప్పాను. ఓకేనా? ఇక టైం చూసుకోండి 10:30, ఇక్కడ 10:45 టు 11 o'clock క్యాండిల్ ఇది. ఓకే, ఇక్కడ మీరు సెన్సెక్స్ చూసుకున్నట్లయితే సెన్సెక్స్ కూడా సేమ్ ఇక్కడే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ బ్రేక్ అయ్యింది కాబట్టి రీటెస్ట్ రివర్సల్ ఎక్కడైనా కావచ్చు. ఇండిసిజన్ క్యాండిల్ కూడా ఫామ్ చేసింది ఇక్కడ. ఓకే, దీని మీద మనం సెన్సెక్స్ మీద తర్వాత వస్తాం. మనం ఇప్పుడు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ పై మాట్లాడదాం. ఓకే, సో ఇక్కడ ఏం జరిగింది అంటే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర రెడ్ క్యాండిల్ తో పాటు గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేసి ఆర్డర్ బ్లాక్ అనేది ఇచ్చింది. ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది. ఈ ఆర్డర్ బ్లాక్ ఇవ్వడం వల్ల కాల్ సైడ్ ట్రేడ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడైనా కానివ్వండి అండ్ సెన్సెక్స్ లో ఇక్కడైనా కానివ్వండి, 2 ఆర్డర్ బ్లాక్ ప్లస్ ఎఫ్ఈజీ రీటెస్ట్ కూడా జరిగింది. సో ఇమీడియట్ గా జరిగింది కాబట్టి మనకు ఫస్ట్ ట్రేడ్ లో ఆల్ టార్గెట్స్ అచీవ్ అయిపోయాయి. అండ్ సెకండ్ ట్రేడ్ లో సెన్సెక్స్ ట్రేడ్ లో ఫస్ట్, సెకండ్, థర్డ్ టార్గెట్ లో ట్రైలింగ్ అయిపోయింది. దాని తర్వాత 200 ప్లస్ పోయింది. నేను 200 ప్లస్ టార్గెట్ ఇచ్చాను, అది 200 ప్లస్ పోయింది కూడా. 90లో ఎంట్రీ, 200 ప్లస్ టార్గెట్ చెప్పాను, పోయింది. బట్ మనం ట్రైలింగ్ ని ఫాలో చేస్తాం. ఫస్ట్ టార్గెట్ ట్రైల్, సెకండ్ టార్గెట్ ట్రైల్, థర్డ్ టార్గెట్ ట్రైలింగ్ అయిపోయింది. మనం ట్రైలింగ్ ఫాలో చేస్తాం కాబట్టి వెళ్ళిపోయాము. బట్ నాతో పాటు లర్నింగ్ చేస్తున్న స్టూడెంట్స్, పర్సనల్ స్టూడెంట్స్ వాళ్ళందరూ ఆల్ టార్గెట్స్ వరకు హోల్డ్ చేశారు. బికాస్ వాళ్ళకి తెలుసు ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటి, బ్రదర్ ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటిదో నేర్పించాడు కాబట్టి వాళ్ళకి తెలుసు. సో మీరు కూడా నా దగ్గర లర్నింగ్ చేయకపోయినా, మీరు పర్సనల్ గా లర్నింగ్ చేయాలన్నా నా దగ్గర 14 పీడిఎఫ్స్ ఉన్నాయి. ఈ 14 పీడిఎఫ్స్ అన్ని మీకు కావాలంటే నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చేస్తానండి. మీరు కామెంట్ లో పీడిఎఫ్ అని పెట్టండి, లేకపోతే వాట్సాప్ లో డైరెక్ట్ మెసేజ్ చేయండి, మీకు నేను పీడిఎఫ్స్ అనేవి పంపిస్తాను. ఇప్పుడు రేపు 15th అయితే హాలిడే. 16th అనాలిసిస్ ఏంటి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఈఎంఏ పెట్టి మరీ చెప్పాను మీ అందరికి. నేను ఏం చెప్పాను? సింపుల్ గా 25 EMA పెట్టుకోవాలండి. ఏం చెప్పాను నేను? ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర మార్కెట్ సపోర్ట్ ఇచ్చి ట్రెండ్ అనేది పై వైపు తీసుకెళ్తుంది. అంటిల్ ఈ లెవెల్ బ్రేక్ చెయ్యకపోతే మార్కెట్ లో సెల్లింగ్ అనేది లేదు. దీనిపైన మనం ఎక్కడైనా ఇంట్రాడే చేయొచ్చు బయింగ్ సెల్లింగ్ లో అని చెప్పేసాను మీకు. ఇప్పుడు ఇవాళ ఏమైంది అంటే, ఇవాళ క్లోజింగ్ మార్కెట్ లో ఏమైంది అంటే రెడ్ క్యాండిల్ కింద వచ్చింది. సపోజ్ అనుకుందాం, రేపు ఎప్పుడైనా మార్కెట్ ఈ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ పాయింట్ దగ్గర ఈ లెవెల్ కింద ఓపెన్ అయినా, సైడ్ ఓపెన్ అయినా, లేకపోతే ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అయినా ఫామ్ అయినా, సింపుల్ గా మార్కెట్ లో
ట్రెండ్ షిఫ్టింగ్ అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు ట్రెండ్ కొంచెం పైకి వెళ్ళాలని చూసింది. ఇక్కడ గనక క్యాండిల్ బ్రేక్ అయితే ట్రెండ్ షిఫ్టింగ్ అనే ఉంటది. అలా కాకుండా గ్యాప్ అప్ అయ్యి ఈఎంఐ ఇలా వచ్చి దీని సపోర్ట్ తీసుకుంది అనుకోండి, ట్రెండ్ షిఫ్టింగ్ అనేది జరగదు, ట్రెండ్ అనేది కంటిన్యూ ఉంటది. ఇది మనకు మండే రోజు కన్ఫర్మ్ అవుతుంది. సో అప్పటి వరకు మనం ఏం చేయాలి అంటే సింపుల్ గా ఒక బ్రేక్ డౌన్ లెవెల్, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఇవాళ ఇక్కడ నుండే మనకు ఒకటి ఆర్డర్ బ్లాక్, సెకండ్ టైం సపోర్ట్ కూడా చూడడానికి దొరికింది కాబట్టి ఇది యాజ్ ఎ బ్రేక్అవుట్. ఈ లెవెల్ బ్రేక్ చేసినా కింది లెవెల్ బ్రేక్ చేసినా మనకు ట్రెండ్ షిఫ్టింగ్ అనేది అవుతుంది, సెల్లింగ్ అనేది కంటిన్యూ అంటిల్ 59,498 బ్రేక్ కాలేదే అనుకోండి, మీకు ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, ఫైనల్ టార్గెట్స్ అనేవి మార్కెట్ లో దొరుకుతాయండి. ఓకేనా? ఈ 59,498 లెవెల్ బ్రేక్ చేస్తేనే సెల్లింగ్, లేకపోతే మార్కెట్ లో సెల్లింగ్ అనేది లేదండి. ఓకే, ఇప్పుడు నిఫ్టీ చూసుకుంటే నిఫ్టీలో సేమ్ నిన్నటి లెవెలే అండి. ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్, ఈ లెవెల్ బ్రేక్ చేస్తేనే నిఫ్టీలో సెల్లింగ్, ఈ లెవెల్ బ్రేక్ చేయకపోతే సెల్లింగ్ అనేది లేదు. నిఫ్టీ బయ్యింగ్ వెళ్ళాలి అంటే నిఫ్టీ అనేది ఈ లెవెల్ బ్రేక్ చేయాలి. ఆ లెవెల్ వచ్చేసి 25,677. 25,677 బ్రేక్ చేయలేదు, 25,586 బ్రేక్ చేయలేదు, ఇన్ బిట్వీన్ లో ట్రేడ్ చేస్తుంది అంటే మీరు ప్రాపర్ బయింగ్ or సెల్లింగ్ కోసం వెయిట్ చేయాలి. ఇన్ బిట్వీన్ ఉంటే ట్రేడ్ చేయొద్దు. ఓకేనా? సెన్సెక్స్ లో కూడా సేమ్ నిన్నటి లెవెల్ ఉందండి. ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్, ఇవాళ అదే ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర బ్రేక్అవుట్ సపోర్ట్ పట్టుకుంది. ఈ లెవెల్ బ్రేక్ చేస్తేనే సెల్లింగ్ 83,200. 83,200 లెవెల్ బ్రేక్ చేయకపోతే మార్కెట్ లో సెల్లింగ్ అనేది లేదు. ఫోకస్ షుడ్ బి నియరెస్ట్ బ్రేక్ డౌన్ పాయింట్. ఈ లెవెల్ బ్రేక్ చేసి మనకు రీటెస్ట్ రివర్సల్ ఇచ్చింది అనుకోండి, ఇమీడియట్ గా రీసెంట్ హై లెవెల్ అనేది మార్కెట్ లో బ్రేక్ అవుతుందండి. సో మీరు ఫోకస్ చేయాల్సింది సెన్సెక్స్ లో వచ్చేసి 83,200, బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి 59,498, నిఫ్టీలో వచ్చేసి 25,586. ఈ 3 లెవెల్స్ ఫోకస్ చేయండి. ఇక్కడే మనకు మార్కెట్ లో ట్రెండ్ షిఫ్టింగ్ అనేది జరుగుతుంది, సెల్లింగ్ కంటిన్యూ. అంటే ఈ లెవెల్స్ బ్రేక్ కాకపోతే మార్కెట్ లో సెల్లింగ్ అనేది లేదండి. మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.